అనగానే దేవుడు ముందుగా బయలుదేరాడంట. చప్పటి కూడా దేవుడు మహిమపరుస్తాడు. నీవున్నావు దేవా అని ఎప్పుడైతే ప్రార్థన కీర్తన స్తుతించడం మొదలు పెట్టాడు, అంటే కార్యం జరిగిపోయింది, నేను గెలిచేశాను అనే నమ్మకంతో స్తుతించడం మొదలు పెట్టాడు. దేవుడు అక్కడ స్టార్ట్ చేశాడు పని. ఈడ స్తుతించడం మొదలు పెట్టారు, దేవుడు అక్కడ స్టార్ట్ చేశాడు. ఏం చేశాడు తెలుసా? శత్రువుకే శత్రువుని పెట్టాడు. హల్లెలూయా. శత్రువుకే శత్రువు. నీ కుర్చీ తీద్దాం అనుకున్నోడు కింద ఓడి తీయకముందు ఓడి కుర్చీ లాగేశాడు ఇంకోడు వచ్చి. వీడు పడి వీళ్ళిద్దరు లేసి తన్నుకుని చచ్చిపోయినారు. వాళ్ళిద్దరు చచ్చారు. జరిగింది అది. ఆయన ప్రణాళిక చాలా గొప్పది. హల్లెలూయా. ఎవరైతే యెహోషాపాతు రాజును నాశనం చేద్దామని వచ్చాడో ఆయన నాశనం చేస్తుందని